బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ప్రియమైన సోదరులారా మరియు సోదరీమణులారా, మీరు ఎప్పుడైనా జిహాద్ అనే పదం విన్నప్పుడు మీ మనసులో ఏమి వస్తుంది? హింస, యుద్ధమా లేక టెర్రరిజమా? ఒక క్షణం ఆలోచించండి. ఒక పదం ప్రపంచంలో భయం కలిగించేలా మారిపోయింది. కానీ నిజంగా ఆ పదం అలా ఉందా, లేక మనం తప్పుగా అర్థం చేసుకున్నామా? ఈరోజు ఈ విషయం మీకు పూర్తిగా క్లియర్ అవుతుంది. ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం చాలా ముఖ్యమైన మరియు సెన్సిటివ్ విషయం గురించి మాట్లాడబోతున్నాము. జిహాద్ అంటే ఏమిటి, అది టెర్రరిజంతో సంబంధం ఉందా అనే విషయాన్ని సులభంగా అర్థమయ్యేలా తెలుసుకుందాం. ఈ విషయం కేవలం ఒక సమాచారం కాదు, ఇది మన ఈమాన్కు సంబంధించిన విషయం కూడా. జిహాద్ అనే పదానికి అసలు అర్థం ప్రయత్నం లేదా పోరాటం. కానీ ఇది ఎవరితో పోరాటం అంటే బయట ప్రపంచంతో కాదు, మనలో ఉన్న చెడుతో పోరాటం. మన కోపం, మన పాపాలు, మన బలహీనతలు ఇవన్నీ మనలోనే ఉంటాయి. వాటిని నియంత్రించడం, వాటిపై గెలవడం, ఇదే అసలు జిహాద్. ఒక వ్యక్తి కోపం వచ్చినప్పుడు దాన్ని అదుపులో పెట్టుకుంటే అది జిహాద్. ఒక వ్యక్తి హరాం నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తే అది జిహాద్. ఒక వ్యక్తి సత్యం కోసం నిలబడితే అది కూడా జిహాద్. అల్లాహ్ ఖురాన్లో స్పష్టంగా చెబుతున్నాడు, ఒక నిరపరాధిని చంపడమంటే మొత్తం మానవజాతిని చంపినట్టే అని సూరహ్ అల్ మైదాలో ఉంది. ఇది ఇస్లాం యొక్క గొప్ప సందేశం. ఇస్లాం ఎప్పుడూ నిరపరాధులపై హింసను అనుమతించదు. అలాగే అల్లాహ్ మరో చోట చెబుతున్నాడు, అల్లాహ్ మార్గంలో పోరాడు కానీ అతిగా ప్రవర్తించవద్దు అని సూరహ్ అల్ బకరాలో ఉంది. అంటే యుద్ధం అనే విషయం కూడా ఉంటే అది కేవలం రక్షణ కోసం మాత్రమే, అది కూడా కఠిన నియమాలతో. ఇప్పుడు మనం టెర్రరిజం అంటే ఏమిటో అర్థం చేసుకోవాలి. టెర్రరిజం అంటే నిరపరాధులపై భయం సృష్టించడం, హింస ద్వారా లక్ష్యాలను సాధించడం. ఇది పూర్తిగా ఇస్లాంకి వ్యతిరేకం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, నిజమైన ముస్లిం అంటే అతని చేతి మరియు అతని నాలుక నుండి ఇతరులు సురక్షితంగా ఉండాలి అని. ఇప్పుడు ఈ హదీదును ఆలోచించండి. ఇది శాంతి గురించి మాట్లాడుతోంది, భద్రత గురించి మాట్లాడుతోంది. ఇది టెర్రరిజం కాదు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. అయితే ఎందుకు జిహాద్ అనే పదం ఈరోజు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి. మొదటగా, కొందరు వ్యక్తులు ఇస్లాం పేరుతో తప్పు పనులు చేస్తున్నారు. రెండవది, బయట ప్రపంచం మొత్తం ఇస్లాం గురించి సరైన అవగాహన లేకుండా చూస్తోంది. ఒక వ్యక్తి చేసిన తప్పు మొత్తం మతానికి చెందదు. ఒక హిందూ తప్పు చేస్తే అన్ని హిందువులు తప్పు అనుకుంటామా? ఒక క్రైస్తవుడు తప్పు చేస్తే అన్ని క్రైస్తవులు తప్పు అనుకుంటామా? అయితే ముస్లింల విషయంలో ఎందుకు అలా అనుకుంటున్నారు? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక వ్యక్తి వచ్చి గొప్ప జిహాద్ ఏమిటి అని అడిగాడు. అప్పుడు ప్రవక్త వారు అతనికి చెప్పారు, నీ నఫ్స్తో చేసే పోరాటమే గొప్ప జిహాద్ అని. ఇది చాలా గొప్ప పాఠం. బయట యుద్ధం చేయడం కంటే మనలో ఉన్న చెడును జయించడం చాలా కష్టం. మన కోరికలను నియంత్రించడం, మన పాపాల నుండి దూరంగా ఉండటం, సత్యం మీద నిలబడటం, ఇవన్నీ నిజమైన జిహాద్. ప్రియమైన సోదరులారా, ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి. జిహాద్ అంటే మనలోని చెడుతో పోరాటం. టెర్రరిజం అంటే నిరపరాధులపై హింస. ఇవి రెండు పూర్తిగా వేర్వేరు. ఇస్లాం ఎప్పుడూ శాంతి నేర్పుతుంది, న్యాయం నేర్పుతుంది, దయ నేర్పుతుంది. కాబట్టి జిహాద్ అనే పదాన్ని భయపడకండి. దాని నిజమైన అర్థాన్ని అర్థం చేసుకోండి. మనం మన జీవితంలో ఈ జిహాద్ను ఆచరించాలి. మన కోపాన్ని నియంత్రించాలి, మన పాపాల నుండి దూరంగా ఉండాలి, మన ప్రవర్తన ద్వారా ఇతరులకు భద్రత కలిగించాలి. ప్రియమైన సోదరులారా, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా ఇతరులతో పంచుకోండి. ఎందుకంటే ఈ నిజం ఎక్కువ మందికి చేరాలి. చివరగా ఒక విషయం గుర్తుంచుకోండి, మనలోని చెడిని జయించినవాడే నిజమైన విజేత. అల్లా మనందరికీ సరైన అర్థమిచ్చి సరైన మార్గంలో నడిపించుగాక. ఆమీన్.